అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ టు విజువలాక్స్. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ సాఫ్ట్ జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇవి మనము బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఎలా అయినా తినొచ్చు. అండ్ కర్రీస్ ఏదైనా వెజ్ కర్రీ కానీ లేకపోతే నాన్ వెజ్ ఎస్పెషల్గా ఫిష్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు కాచుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. అందులో పిండి వేసుకుంటున్నాను. మెజర్మెంట్స్ వచ్చేసి ఒక రొట్టెకు ఒక పిరికిడి నిండుగా పిండి సరిపోతుంది. ఆ విధంగా మీరు ఎన్ని రొట్టెలు చేసుకోవాలి అనుకుంటే అన్నిసార్లు పిరికిడి నిండుగా పిండి తీసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోనే నేను సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ మనము నీళ్ళల్లో అయినా వేసుకోవచ్చు, కాచుకుంటాం కదా అప్పుడు. బట్ నేను ఇప్పుడు వేస్తున్నాను. సో నీళ్ళు కాగిపోయాయి, ఈ మాత్రం కాగితే సరిపోతుంది. ఈ రోటీస్కి వేడి నీళ్ళతోనే పిండి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు కలుపుకోండి. పిండి కలుపుకోవడంలోనే ఉందండి. ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి రోటీస్. ఈ రోటీస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది. అలాగే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి కూడా మంచిది. ఇంకా డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది. షుగర్ ఉన్నవాళ్ళు రైస్ తినలేరు, అలాగే రోజు చపాతీస్ కూడా తినలేరు కదా. అలాంటప్పుడు ఈ రోటీస్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకి కూడా పెట్టవచ్చు. మరి చిన్న పిల్లలకి కాకుండా 5 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇది వాళ్ళ ఓవరాల్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. పిండి కలుపుకున్నాక వాటర్ మిగిలితే అలాగే ఉంచండి, తర్వాత యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ముద్దగా అయిపోయింది చూసారా. మరీ మెత్తగా కలుపుకోకూడదు, రోటీస్ రుద్దుకునేటప్పుడు అతుక్కుపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. సో చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కలుపుకున్న ముద్దను ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారా, ముందు నేను చెప్పినట్లుగానే నేను తీసుకున్న పిండి 2 రోటీస్కి సరిపడా అవుతుంది. ఇప్పుడు రోటీస్ రుద్దుకోవడానికి ఒక పీట తీసుకోండి. అలాగే రోటీస్ పైన చల్లుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు తీసుకొని ఒక చిన్న బట్ట కూడా తీసుకోండి. అలాగే రుద్దుకోవడానికి వీలుగా ఒట్టి పిండిని కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, ఇక రోటీస్ రుద్దుకోవడం స్టార్ట్ చేయొచ్చు. పిండి చల్లుకొని నేను చూపిస్తున్న విధంగా బాల్స్ని ఇలా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి. చేతులకి తడి లేకుండా పిండి డస్ట్ చేసుకోండి, అప్పుడు చేతులకి అంటుకోకుండా ఉంటుంది. నేను అట్లకర్ర యూజ్ చేస్తున్నాను, చేత్తో అయినా రుద్దుకోవచ్చు. సో ఈ విధంగా రుద్దుకున్న తర్వాత తిరిగి పీట మీద వేసుకొని రుద్దుకోవాలి. ఈ విధంగా చేతులకి డస్ట్ చేసుకోండి, తడి లేకుండా. సో ఈ విధంగా అట్లకర్ర తీసుకొని జెంటిల్గా రుద్దుకోవాలి. మనం చపాతీకి ఎలాగైతే 2 వైపులా పిండి వేసుకొని రుద్దుకుంటాం కదా, ఆ విధంగానే 2 వైపులా పిండి వేసుకొని రుద్దుకోవాలి. అయితే చపాతీలు రుద్దుకున్నంత గట్టిగా రుద్దుకోకూడదండి, చాలా జెంటిల్గా రుద్దుకోవాలి. సో ఇక్కడ చూడండి, నాకు అతుక్కుంటుంది అనిపిస్తుంది కాబట్టి నేను అడుగు పక్కన కూడా పిండి వేసుకుంటున్నాను, పైన కూడా పిండి వేసుకుంటున్నాను. ఈ విధంగా 2 వైపులా పిండి వేసుకుంటూ అతుక్కోకుండా రుద్దుకోవాలన్నమాట. కొత్తగా చేసే వాళ్ళైతే చిన్న సైజులో అయినా రుద్దుకోండి. మీకు ఎప్పుడైతే నేను చేయగలను అనుకున్నప్పుడు పెద్దగా రుద్దుకోవచ్చు. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత పెన్నం వేడి చేసుకొని రోటీని 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా మెల్లగా జరుపుకుంటూ చేతులకు తీసుకొని పెన్నం మీదకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాల్స్ని కూడా రోటీస్ లాగా రుద్దుకొని పెన్నం మీద వేసుకొని కాల్చుకోవటమేనండి, అంతే. ఒకసారి చూడండి, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా జెంటిల్గా రుద్దుకోవాలి. 2 వైపులా పిండి వేసుకుంటూ అతుక్కోకుండా రుద్దుకొని మనము మెల్లగా జరుపుకుంటూ తీసుకొని చేతిలోకి తీసుకొని పెన్నం మీద వేసుకొని కాల్చుకోవటం అంతేనండి. ఒకసారి కాల్చుకోవడం కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా పెన్నం మీద వేసుకున్న తర్వాత ఒక 30 seconds అలాగే వదిలేసేయండి. 30 seconds తర్వాత బట్టతో నీళ్ళు చల్లుకోండి. దీనికి నార్మల్ వాటరే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు నీళ్ళు మిగిలితే అవి యూజ్ చేసుకోవచ్చు. నీళ్ళు చల్లుకున్న తర్వాత తిరిగి 30 seconds ఆగి రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. నీళ్ళు చల్లుకోవడం వల్ల రోటీస్ పైన క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయండి. చూడండి, 30 seconds తర్వాత ఈ రోటీస్ పైన మనం చల్లుకున్న నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోయి లైట్గా తడి ఉంది. ఈ స్టేజ్లో మనము రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి, మొత్తం సైడ్కి ఇలాగ కొంచెం కొద్దిగా లేపుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి.
చూసారు కదండి, నెమ్మదిగా టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా కాల్చుకోండి. రోటీ పెన్నం మీద వేసేటప్పుడు కొంచెం సైడ్కి పడ్డా పర్వాలేదండి, కాసేపు ఆగి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను మళ్ళీ టర్న్ చేస్తున్నాను. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. సో మీకు ఎక్కడైనా కాలేదు అనిపిస్తే గనక ఏం లేదు, దాన్ని జస్ట్ సెంటర్కి అడ్జస్ట్ చేసుకోవటమే. చూడండి, నాకు ఎక్కడైతే కాలేదు అనిపిస్తుందో అది సెంటర్కి వేసి కాలుస్తున్నాను. ఈ విధంగా కాలిన తర్వాత ప్లేట్లోకి పక్కకి తీసేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.